నమస్కారం అన్న. ఈరోజు 29వ వార్డు నాకే వస్తుంది. ఆ వార్డు కౌన్సిలర్ గా నేను ఎన్నుకోబడ్డాను కాబట్టి యాజ్ ఎ రొటీన్ గా నేను వార్డు చుట్టుపక్కల చేసే సంఘటనలు అవి కొద్ది మార్పులు చేర్పులు జరిగాయి కదా అని చెప్పి రొటీన్ విజిట్ కి వెళ్లేసరికి అక్కడ కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు. కాకపోతే నేను మర్యాద పూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను, ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను, లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతానని కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది. ఆయన పచ్చకండవాళ్ళు కప్పుకొని మరీ వచ్చి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల అని కానీ చూడకుండా ఎలా అంటే మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నేను కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను స్వయంగా చెప్పాను, నేను పెడతాను అని కానీ చెప్పడం జరిగింది. సీఎంది నాకు కానీ సీఎంఏ, డిప్యూటీ సీఎంఏ నేనే పెడతాను, దానికి ఏం మా సీఎం మా ప్రభుత్వం అని చెప్పడం జరిగితే నేను కానీ చెప్పాను, మాకు కానీ సీఎంఏ, ఈయన డిప్యూటీ సీఎంఏ నాకు కానీ తెలిసి నేను స్వయంగా పెడతానన్నా ఆయన వల్గర్ గా చీరుస్తాను, 3 నెలల్లో నేను ఇల్లు ఖాళీ చేపిస్తాను అని మాట్లాడడం జరిగింది. దాన్ని నేను ఖండిస్తూనే గట్టిగా మాట్లాడాను. దాంట్లో నేను ఒకటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానివ్వండి, మైనార్టీ మినిస్టర్ గారు కానీ కోరుకున్నాను ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలని ఖచ్చితంగా మీరు ఖండిస్తారనే కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ వేరే చైర్పర్సన్ ఉంటే ఇలా జరిగేదా? ఖచ్చితంగా మైనార్టీ కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఈరోజు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. అలాగే ఆ ఇన్ఛార్జ్ కొన్ని స్టాఫ్ ని వెళ్లి మీరు విచారిస్తే నీకు ఈ క్షణంలో నీకు ఇల్లు ఖాళీ చేపిస్తాను, నిన్ను ఎట్లా ఆడపిల్లని చూడకుండా ఎలా అంటే అలా మాట్లాడడం జరిగింది. దేన్ని నేను ఏకవచనంతో మాట్లాడిస్తుంటేనే నేను ఖండించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఎంతమంది అనంటే శివశంకర్ యాదవ్ ఇలా ఎంతో మంది చుట్టుపక్కల వాళ్ళు దాదాపు 60 మంది వచ్చి నా మీద దాడి చేయడానికి దౌర్జన్యంగా రావడం జరిగింది. ప్రధానంగా వివాదానికి కారణం ఏమి మేడం? అక్కడ నేను వెళ్లేసరికి 4-5 మెంబర్స్ ఉన్నారని చెప్పారు కదా, ఫొటోస్ పెట్టాలి మేము అని అన్నారు. నేనే పెడతాను స్వయంగా అని చెప్పడం కానీ జరిగింది. నువ్వెవరు, ఇప్పటి నుంచి ఇది నా వార్డు, నా సచివాలయము అని అన్నారు. దానివల్ల గొడవ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. నేను దాన్ని వ్యతిరేకించడం వల్ల వాళ్ళు నన్ను టార్గెట్ చేసి దౌర్జన్యానికి దాదాపు 50 నుంచి 60 మంది నా పక్కన ఉన్న వాళ్ళని కానీ కొడుకా విడక అని చెప్పి వల్గర్ గా మాట్లాడుతూ ఆడపిల్లని చూడకుండా నా మీదకే పైకి మీరు ఇప్పుడే వాళ్ళే పెట్టిన దృశ్యాలు కానీ ఉన్నాయి. దాంట్లో చూస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కదాని మీద ఎలా వస్తున్నారో చూడండి. నా మీదకి కానీ నా భర్త మీదకి కానీ రావడం జరిగింది. దానివల్లే నేను కానీ అక్కడ మాట్లాడాను. నేను 3 టౌన్ లో కానీ అప్పుడే సిఐని కానీ పిలిచినాను. కానీ అక్కడ అందరు ఉన్నా కానీ 50-60 మంది దాదాపు వచ్చి అక్కడ సచివాలయంలో భయంభ్రాంతులను చేసి అందరినీ స్టాఫ్ ని అందరినీ పక్కన నిలబెట్టి వాళ్ళు ఫోటోలు పెట్టి అంత గందరగోళంగా చేసి వెళ్ళడం. సచివాలయంలో పని మీద వచ్చింటే మీరు వాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఏదో తిట్టారు అనేసి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎప్పటికీ నేను నిజంగా చెప్తున్నా, ఎప్పుడు అల్లాని ఖచ్చితంగా నమ్ముతాను. అల్లా సాక్షిగా వాళ్ళతో నేను అసభ్యంగా గానీ ఏ పని మీద గానీ వాళ్ళు రాలేదు. ఓన్లీ అక్కడ దౌర్జన్యం చేయడానికే వచ్చినారు. నేను ఆ అల్లా సాక్షిగానే చెప్తున్నాను. వాళ్ళు వచ్చి నన్ను ఏకవచనంతో తిట్టడం స్టార్ట్ చేసింటే నేను దాన్ని గట్టిగా వాదించడం జరిగింది. వాళ్ళు తిడుతుంటే తిట్టి వెళ్ళండి అని చెప్పి ఏ ఆడపిల్లకు ఉండదు కదన్న. అలాగే నేను వాళ్ళకు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగిందే తప్ప అక్కడ నేను వాంటెడ్ గా వాళ్ళు ఏదో పని మీద వస్తే నేను తిట్టడం అనేది చెప్పిన అబద్దాలన్నా. వాళ్ళు ఆల్రెడీ అక్కడ దాదాపు 10 మంది దాకా ఉన్నారు. 5-6 మంది నుంచి వచ్చి 10 మంది దాకా అయ్యారు. 60 మంది దాకా వచ్చి నా మీద కొట్టడానికి దౌర్జన్యంగా పాల్పడ్డారు. దీన్ని మంత్రి గారు కానీ ఖండిస్తారని, దీన్ని అరికడతారని నేను ఆశిస్తున్నాను.